హాయ్ అండి. మీ నేమ్? బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ కంటెస్టెంట్ 14 మెంబర్స్ పేర్లు కనుక మీరు చూస్తే ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే ట్రై చేస్తారా? చెప్పచ్చు. సోనియా, సోనియా, ఆదిత్య, ఆదిత్య, అభయ, అభయ్, అభయ, అభయ కాదు, అభయ్, అభయ్, నోబెల్, నబేల్, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, సీత, పృథ్వీరాజ్, పృథ్వీరాజ్, సీత, సీత చెప్పింది అభయ్, నవీన్, ఆదిత్య, నబేల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్, సీత, సోనియా, విష్ణు. ఇవి చెప్పారు. నైనిక, దగ్గరకు వచ్చేసారు మీరు. టీవీ షోస్ కి సంబంధించి ఇంకో క్లూ కూడా ఇస్తాను. టీవీ షోస్ లో కూడా ట్రై చేయండి. టీవీ షోస్ లో చేస్తారు. టీవీ షోస్ లో ఎవరు చేస్తారు? టీవీ షోస్ లో మెయిన్ రోల్ ఎవరిది ఉంటుంది? ఇంత క్లూ ఇచ్చాను. టీవీ షోస్ లో మెయిన్ రోల్ వాళ్ళదే ఉంటుంది. అలాంటి కంటెస్టెంట్ ఎవరు వచ్చారు మీకు? వాళ్ళ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఉంది. ఇంకొక 2 నేమ్స్ ఉన్నాయి. 2 నేమ్స్ కూడా మీకు కంప్లీట్ చేయండి. సోనియా, సోనియా రైట్. ఒక్క నేను చెప్పండి. ఒక్క నేమ్ చెప్పేస్తే మీరు వినాయకుడి విగ్రహానికి గెలిచేది. ఒక్కనే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను వస్తున్నప్పుడు కూడా చూస్తూనే ఉంటాను. దగ్గర కొంచెం సీరియల్లో అయితే మా పేరు ముకుందా. రైట్. సీరియల్లో చెప్పలేకపోయారు. సీరియల్లో చెప్పేశారు. బయట పర్సనల్గా నేమ్ అయితే తెలియలేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరైతే ఆల్మోస్ట్ 14 కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే చెప్పారు. ఈ విగ్రహం తీసుకునే ముందు మీ పేరు రివైల్ చేయొచ్చు కదా మాకు. నోనా ఎలా అనిపిస్తుంది విగ్రహానికి గెలుచుకున్నారు మీరు? మరి నో ప్రాబ్లం తీసుకోవడం. మీకు బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు? ఎందుకని మీకు? సీరియల్స్ లో యాక్ట్ చేస్తాను కదా, అట్లా అప్పటి నుంచి అందుకనే నిఖిల్ అని చెప్పు. టైటిల్ ఎవరు గెలుస్తారని మీరు అందరూ? నిఖిల్ అనే అంటారు. మరి నాగమణి కంటే గురించి మీరు? ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అందుకని మీకైతే ఇష్టం లేదు. ఇక మిగతా వాళ్ళ గేమ్ ప్లే ఎలా అండి? వాళ్ళంతా బాగా. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాండ్సమ్ బ్రో నువ్వు. ఎంజాయ్. తర్వాత డైలాగ్ చెప్పు. బిగ్ బాస్ చూస్తావా? చూస్తావు. కేవలం దీనిలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఓకే, ఫ్యాన్స్ మీరు. నైన్కా ఫ్యాన్. ఓకే, మరి ఏంటి బిగ్ బాస్ కు వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్పగలవా? వాళ్ళ పేర్లు నార్మల్ గా నువ్వు 14 నార్మల్లీ నువ్వు వాళ్ళ గురించి 14 మెంబర్స్ నేమ్స్ చెప్తే నీకు విగ్రహాన్ని ఇచ్చేస్తాను.
ట్రై చేయి, చూస్తావు కదా. సోనాలి సోనాలి బింద్రా విష్ణుప్రియ, నైనిక, ఇద్దరేనా బిగ్ బాస్ లో ఉంది? శేఖర్, శేఖర్, ప్రేరణ, యా 4 అభయ్, 5 నిఖిల్, ఆదిత్య. బ్రో తెలంగాణ చిత్రాన్ని నడిపిస్తున్నాను. ఓకే హాయ్ బ్రో. బ్రో ఏంటి నీ నేమ్ ఏంటి బ్రో? 90 బ్రో, 90 ML బ్రో. 90 ఫ్లాట్ 5 minutes shot. 5 minutes shot, 90 minutes out. ఓకే బ్రో, మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ నేమ్స్ కనుక మీరు చెప్పినట్లయితే వినాయకుడి విగ్రహాన్ని నేను మీకు ఇస్తాను. ట్రై చేయండి. నిఖిల్, ఆదిత్య, నాట్ యామిన్. సోనిక, కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్? రిపీట్ సోనిక, యామ్, నో మ్యాన్, ఫస్ట్ నుంచి చెప్పగలవా? ఆదిత్య, మర్చిపోయా. చెప్పు పర్లేదు, చెప్పు 5 పేర్లు చెప్పు. పర్లేదు చెప్పు. నిఖిల్, ఆదిత్య, శేఖర్, ప్రేరణ, సోనిక, సోనాలి బింగే నాట్ విష్ణుప్రియ, శివ ఎవరుగా వాళ్ళంతా ఓం శివ, ఓం ఓం శివాన్. ఓం అయితే ఉంటాడు. ఓం అయితే ఉంటాడు, ఓం నమ శివాయ కాదు. కాదు బ్రో, నువ్వు చెప్పింది 6 పేర్లు, దాంట్లో సోనాలి బింద్రే గారు ఎందుకు వచ్చారు మధ్యలో? సోనాలి సార్, ఓకే నైస్. 6 పేర్లు అయితే చెప్పడానికి గట్టిగా ప్రయత్నించావు, కాకపోతే 6 పేర్లు చెప్తే ఇవ్వలేం కదా. కానీ అలాగే కదా. నువ్వు మధ్యలో ఇంకో పేరు కూడా చెప్తావు, మర్చిపోయావు, గుర్తు తెచ్చుకోసారి. విష్ణుప్రియ, అభయ్, నవీన్, నిఖిల్, ప్రేరణ, బేబక్క నెల మర్చిపోయావు నాకు. అయ్యో అయ్యో ఇంతవరకు కరెక్ట్ అది. ఇంకా ఫైనల్ గా ఎవరు బాగా ప్లే చేస్తున్నారు మేము అనుకుంటున్నాం హౌస్ లో? నైనిక. అతను అంటే నైనిక ఫ్యాన్ కాబట్టి మాట్లాడితే నైనిక అంటున్నాడు. నువ్వు చెప్పు బ్రో సీరియస్ గా, అతను అడిగితే నైనిక. విష్ణుప్రియ ఏంటి బ్రో అంతా కామ్ అండ్ కూల్ గా గేమ్ ప్లే చేస్తుంటే? అంతే బిగ్ బాస్ అంటున్నా అంతే. ఎవరిని పట్టుకోకుండా వాళ్ళకి వాళ్ళు ఆడుకోవాలి అంతే. అంతేనండి. ఓకే టైటిల్ ఎవరు కొడతారండి? నైనిక ఫిక్స్. విష్ణుప్రియ నీకు అంత బాగుంటే నైనిక అంటే పక్క కొడతాం. ఎవరిని కొడతారు? టైటిల్ నైనిక కొట్టిన టైటిల్ కొడతారా? ఎవరిని కొడతారు? మరి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో ఉన్న 6 కంటెస్టెంట్స్ ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది, ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి ఓటారు? విష్ణుప్రియ. అందుకనే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, 39% ఉంది. కప్పు కొడుతుంది. నాగమణి కంటే పరిస్థితి ఆయన మొత్తం బ్రో పాపం అసలు ఒక్కసారి అంత మాట అనేస్తాం. ఆయన మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అయినంత మొత్తం విక్రమ్ లేయాలి ఇట్లా తీస్తున్నాడు. వాడేదో మార్క్ తీసినట్టు విక్రమ్ వాడు చేస్తాడు మార్క్ అని ఆ లెవెల్ ఇట్లా ఆ రేంజ్ లో ఏముండే మొత్తం ఫ్లాప్ వాడితే. ఓకే కాదు బ్రో, అప్పటిదాకా నేను కూడా షాక్ అయ్యాను చూస్తున్నప్పుడు. అంటే ఉండి సడన్ గా విగ్గు తీసేసాడు. అసలు అప్పుడు ఎలా అనిపించింది, నీ ఫీలింగ్ ఏంటి? అది ఓకే లెవెల్ తీస్తారు. ఓకే లెవెల్ తీస్తారు. ఓకే లెవెల్ తీస్తారు. యాక్చువల్లీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. కాకపోతే నాగమణి కంటే ఈసారి టైటిల్ కొట్టే అవకాశం ఉందంటున్నారు కదా. ఆయన ఆల్రెడీ మొన్న ఏడుస్తున్నాడుగా, రాజని చెప్తాను మాట్లాడిస్తే ఉండలేడు అతను. అది కాదు మరి పోయినసారి కూడా సింపతి వర్కౌట్ చేసి కప్పు వెళ్ళిపోయింది కదా. ఆయన వెళ్ళిపోతా అనలేడు, నేను ప్రజలకు ఇట్లా చేసి అన్నాడు కానీ వెళ్ళిపోతా అనలేదు. ఫైనల్ గా అయితే బ్రో నీకెవరు కప్పు కొడతారని? నైనిక. బ్రో నీకెవరు కప్పు కొడతారని చెప్తున్నారు? వాడికి వాళ్ళు నీకు బ్రో? నాకా ప్రజెంట్ చెప్పాలంటే చెప్తా. టాస్క్ ఎట్టాడింది బ్రో, ఒక్క తాడి మీద ఏలాడకుండా ఒకటే తాడి మీద ఎంతసేపు ఉంది?
మరి అసలు ఖచ్చితంగా వినైతే అనిపిస్తుంది. లేడీ కంటెస్టెంట్స్ ఆమెనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ పొజిషన్ లా డాన్సర్ అయినా డాన్సర్. ఇంకా మళ్ళా మరి కాదు బ్రో, నిన్న ఎపిసోడ్ 5 లో ఆమె డాన్స్ చేయలేదు. అందరూ మూన్ వాక్ సాంగ్ కి డాన్స్ చేస్తుంటే నాగమణికంట అండ్ ననిక డాన్స్ చేయలేదు కదా. ఇక చేయలే అంటే అప్పుడు వాళ్ళ ఇష్టం, అది చేయలే. వాళ్ళ మైండ్ ఎట్లుందో ఇక మనం చెప్పలేము ఆ టైంలో. ఇక లైట్ తీసుకోవాలి. కానీ టాస్క్ అప్పుడు అయితే ఆడుతుంది. కుకింగ్ అంటే అది పెద్ద పంచాయతీ వాళ్ళతోటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ బ్రో. ఆమె కుకింగ్ అంటే నేను చెయ్యను అంటది. ఎట్లా మళ్ళీ ఒకసారి చేయను అంటే ఏం చేస్తాం బ్రో. ప్రజెంట్ అయితే నాగమణి కంటే అర్థమవుతుంది బ్రో. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడో పోతున్నాడు. అయితే సింపతి గేమ్ ఆడుతున్నా అనిపిస్తుంది నాకు. నీకు కూడా అలానే అనిపిస్తుందా? అంటే అందరికి కూడా అలానే అనిపిస్తుందంట. ప్రతిసారి ఏడుస్తాడు. గతం తెలీదు మీకు. ఏం చెప్పాలి బ్రో? ఇక నీకు ఎన్నో ఉండొచ్చు. సరే ఆ వికృతి మీరు రీక్రియేట్ చేస్తారు. బిగ్ బాస్ అతను అయితే లేదు. బిగ్ బాస్ బిగ్ బాస్ అతను అయితే లేదు. బిగ్ బాస్ ఎంతకంటే ఉండలేదు. బిగ్ బాస్ ఎట్లా ఇచ్చేస్తున్నాడు వికెట్లు ఇచ్చేస్తాడు బ్రో. అందరూ మైండ్ పోయింది బ్రో. నీళ్ళు చూసిన ఫస్ట్ చూడ ఫస్ట్ నీళ్ళు చూసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన. అజ్జా కోకిలో డిస్ట్రిబ్యూటర్ అయితే అప్పటి వరకు అసలు చూడాలి. వామ్మో నాయన ఇంత పెట్టుకుని నువ్వు బయటికి అట్లా యాక్ట్ చేస్తే వామ్మో. నామినేషన్స్ అప్పుడు కోపం వచ్చింది బ్రో బాగా. వాడు క్లోజ్ అయింది. మళ్ళా నీ గురించి తెలుసుకోనికి నువ్వు అంటే టంగ్ లూజ్ అవుతావు అని విసిపోతా అంతో అయితే బాగా హట్ అయింది అసలు. అంటే తను ఫీల్డ్ అలాంటిది కదా. యాంకరింగ్ ఫీల్డ్ అంటే ఆల్మోస్ట్ ఇలా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉండాలి యాంకరింగ్. మరీ మనుషులు అయితే వాడుకోదు బ్రో. వచ్చింది ఫస్ట్ వీక్ థర్డ్ డే అనుకుంటా. అప్పుడే వాడుకోవడం మొదలు పెడితే ఆడియన్స్ పిచ్చోళ్ళ వెళ్ళిపో బ్రో నువ్వు అట్లే అంటారు. వీక్ హెల్మెట్ తీసేస్తాడు. ఓకే, యాజ్ ఏ విష్ణుప్రియ ఫ్యాన్ గా మరి నాగమణి కంటే నువ్వు ఎలా చూడచ్చు? అయితే ఓన్లీ రాధిక అన్నట్టు చూడు. ఇప్పుడు రాధిక చూడాలి మనం పోయినసారి ఎవరు రాళ్ళు సంథింగ్ పోయి లాస్ట్ టైం ఉండే. ఈసారి ఎవరైతే చూడాలి మనం. నేమేంటి రాధిక ఒక ఏమంటారు నేమ్ అనేది శోభా శెట్టికి ఇచ్చింది. ఈసారి బిగ్ బాస్ రాధిక అనే టైటిల్ ఎవరికి ఇస్తారు? నేమ్ అనేది ఎవరికి ఇస్తారు? ఓకే, రాధిక టైటిల్ మీరంతా కూడా ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? చెప్పాక ఫ్యాన్స్ ఉంటారు. పర్లేదు సరే ఇంకా చెప్పు నువ్వు మేమైతే కాదంత ఫీల్ అది చెప్పలేము. జస్ట్ పని కోసం అట్లా క్రియేట్ చేయవచ్చు. ఫైనల్ గా అయితే నేమ్స్ అనేవి అయితే తెలియదు కానీ అందరిని అయితే రోల్ చేస్తాం. చిన్న 3 వీక్స్ అయితే 3 days అయితే ఎప్పుడు చూసావు బ్రో 3 వీక్స్ ఎపిసోడ్? 3 days కాబట్టి ఇంకా పేర్లు గుర్తు తర్వాత 2 weeks వరకు అయిందనుకో. ఫైనల్ గా బిగ్ బాస్ గురించి చెప్తామంటే ఈసారి ఇంకా ఆట మొదలు కాలేదు, మొదలు కాబోతుంది. చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఏమన్నారా? అన్లిమిటెడా ఎండ్లెస్ ఏమన్నారా? అన్ని అన్లిమిటెడ్ ఫుడ్ తప్ప. ఫుడ్ పరిస్థితి ఏంటి బాబు? ఇచ్చినారు కొంచెం. ఇక మిగతా గెలుచుకొని తినాలి, లేకపోతే కొట్టుకోవాలి. కాదు జగన్ డైలాగ్ లాగా కన్వే చేయగలవా దీన్ని? అంటే కొట్టారు తీసుకున్నారు ఆ టైప్ లో కొట్టారు అలాగా గ్రోసరీస్ ఇచ్చారు తీసుకున్నాం మళ్ళీ ఇస్తారని అడిగి చెప్పాలి. మీరు కొట్టారు మేము తీసుకున్నాం మా టైం వచ్చి బరాబర్ కొట్టాం మళ్ళీ కొడతాం ఎవరిని? చాలా అయితే జనరేట్ అవుతుంది. ఓకే, ఫైనల్ గా మీరంతా అనుకుని ఎవరు కప్పు గెలుస్తారని మీరు? నైనిక. నేనైతే విష్ణుప్రియ ఈసారి కప్పు. నైనిక అదైతే నైనిక బ్రో మీరు నైనిక విష్ణుప్రియ ఎందుకు సిగ్గుపడుతున్నావు బ్రో? ఎందుకు సిగ్గుపడుతున్నావు? బాయ్. నైనిక అంటే ఎందుకు ఇస్తున్నాను? డాన్స్ బాగా చేస్తాను. చెప్పు చెప్పు చెప్పు
పర్లేదు. డాన్స్ చేస్తా. అందంగా ఉంటుంది డాన్స్. డాన్స్ అందంగా ఉంటుందా చెప్పరా? డాన్స్ వినిపించట్లేదు బ్రో, ఆడియన్స్ కి వినిపించేలాగా గట్టిగా చెప్పాలి. డాన్స్ వేస్తుంది. ఇంకా బిగ్ బాస్ చూస్తావా నువ్వు? చూడాలి. ఇది కాదు, నువ్వు బిగ్ బాస్ చూడకుండా నైనికా ఎలా అని చెప్తావు మరి? నైనికా అని ఎలా చెప్తావు? ఫైనల్ గా వీళ్ళంతా నిన్ను హిప్నాటిజం చేసి నైనికా అని చెప్పిస్తున్నారు. లేదు అంతే 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 అమాయకుడు అయితే అలా బ్రో. అరే, ఇది చూసి నీకు ఎవరు గెలుస్తారు ఈ సీజన్ అనేది అనుకుంటున్నావో చెప్పు. నీ మనస్ఫూర్తి వాళ్ళు చెప్పింది కాదు, నీ మనస్ఫూర్తి చెప్పు నువ్వు. అది 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 కాదు సీరియస్ మ్యాటర్. ఓకే ఓకే చెప్పు బ్రో. ఏ కాదు, ఏ ఆగండి బ్రో. అయ్యో కాదు, ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నారు అసలుకి? పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడు బ్రో? సీజన్ 7 నేను సీజన్ 8 గురించి కదా మాట్లాడుతుంది. ఆయన పూర్వత కాలంలో వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీ అందరికి. లలిత. డైలీ చూస్తారు. ఓకే, మరి బిగ్ బాస్ వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ చెప్తే విగ్రహాలు ఇచ్చేస్తారు. ఏం చేయగా నేను అందరికీ ఫ్యాన్స్. ఎందుకంటే తానే గారి వాళ్ళ యాక్షన్ అన్ని బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగుంది. మరి బిగ్ బాస్ హౌస్ లో మంచి గేమ్స్ ఎవరు ఆడుతున్నారు మంచిగా? అందరూ ఎట్లా అందరూ బాగా చేస్తారు. బాగా అందరూ బాగానే ఆడుతున్నారు. అందరూ బాగానే చేస్తారు. మరి నాగమణి కంటే మీకు ఎలా ఏం చాలా బాగా చేస్తున్నారు. ఆవిడ కాదు, అబ్బాయి కదా. అబ్బాయి అంటే అబ్బాయి అనుకోని ఆయన కాదు, నాగమణి ఇంకా అబ్బాయి కదా, మీ ఆవిడ అబ్బాయి. ఇంకా అమ్మాయి కోసం కూడా చెప్పారు, బాగా చేస్తున్నారు. మరి మీ నవ్వులు అని బిగ్ బాస్ చూసి యాక్టివ్ గా ఉంటే ఆనందంగా ఉంది. బిగ్ బాస్ చూసిన తర్వాత ఏం అంత ఇష్టం బిగ్ బాస్ అవసరం అంటే ఫస్ట్ కూడా చాలా ఇష్టం. అందుకనేసి సైడ్ లెవెల్ కొడతారు ఈసారి. అందరూ కొట్టాలని కోరుకుంటున్నాను. అందరూ కొట్టాలి. ఓకే, హాయ్ బ్రో. హాయ్, మీ నేమ్? కౌండిన్యా. మరి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా. ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ చేస్తే మీకు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చారు. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది బాగా ఫాలో అవుతున్నాం. నిఖిల్, నైనిక, నాగా, ప్రేరణ, పృథ్వీరాజ్, సీత, శేఖర్, మూడు మూడా? సీత, శేఖర్, సోనియా, సోనియా, శివ, శివ కాదు, శేఖర్ భాష, అంతగా ఇంకా ఇద్దరు ఉన్నారు ఆల్మోస్ట్. యశ్మి, ఇంకొకళ్ళు కదా. ఏదైనా చూపిస్తావా? నువ్వు అంటే మీరు ఫస్ట్ మధు అన్నారు. మధు ఎవరు నాకు అర్థం కాదు. నవీన్, నబీల్ కాదు, మధు అని చెప్పారు కదా. మధు MADH. నబీల్ ఒకటి, నెక్స్ట్ టమాటో. వన్ మోర్.
అభిషేక్. మీరు చూసుకుంటారు. నేను చూడట్లేదు. మీరు చెప్పిన నేమ్ మధు అనేది లేదు కదా. అవునా? లేదా వీళ్ళంతా ఉన్నారు. మీరు ఆల్మోస్ట్ అన్ని కలిపిగానే చెప్పారు. అదే వాళ్ళ పూర్తి నేమ్స్ అనేవి మనకు ఐడియా ఉంటది కదా. ఆ పూర్తి నేమ్స్ ఒకసారి మధు అనే నేమ్ అయితే రాంగ్. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని గెట్ చేయండి. నువ్వు ఏదైనా ఇస్తారా? మధ్యాహ్నం చెప్తే ఈజీ అయిపోతుంది కదా. ఈజీ అవుతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే మనం అంతా కంప్లీట్ చేశాం కాబట్టి. చెప్పండి ఏదైనా మనకి బాగా తెలిసిన వ్యక్తే. సినిమాలో తెలిసిన వ్యక్తి. ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు. కొత్త కంటెక్ట్ తెలుసా అనుకుంటున్నాను అందరూ. మణికంఠ చెప్పారు నాగా. మణికంఠ. ఓకే ఓకే. నాగమణికంఠ చెప్పారు. శేఖర్ పాట, నాగమణికంఠ, ప్రియర్ణ, రిషిరాజ్, నిఖిల్ అన్ని చెప్పారు. ఒకరు చెప్పారు. నేను చెప్పాను. ఇంగ్లీష్ చెప్పండి. క్లూ ఇవ్వండి, తెలిసిన వాళ్ళు దానికి కాదు. క్లూ ఇస్తే ఎలా కుదరదు కదా. ఫైనల్లీ అది ఎవరో నేనైతే చెప్పేస్తాను. మరి మీరు గేమ్ ఓడిపోయిన చూసుకుంటారు. ఇంకా క్లూ ఇస్తే క్లూ అంటే మనకు తెలిసిన వ్యక్తే, మనం డైలీ చూసే డైలీ చూసే వ్యక్తి. వీలో నిఖిల్ అయింది, నాగమణికంఠ అయ్యాడు, శేఖర్ అయ్యారు, ఆదిత్య, ఆది డైరెక్టర్ అవుతాడు షో మాస్టర్ అతనా కాదా? ఏమో చెప్పండి. ఎవరికి ఆల్మోస్ట్ నేనైతే మీరు చెప్పేస్తారన్న ఆ థాట్ లోనే ఉండిపోయాను. మనం డైలీ చూస్తామని కూడా చెప్పేశాను. విష్ణుప్రియ గారిని మర్చిపోయాను. నాకే చాలా ఇప్పుడు వరకు చాలా మందిని అడిగాను. ఎవరు ఇంక్లూడింగ్ 10 మెంబర్స్ పేరు కూడా నేను కూడా చెప్పలేకపోయాను. కానీ మీరు ఒక్క నేమ్తో తోడిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏదో కామన్ అది, మనం అందరినీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే కదా. ఓకే, మరి చూస్తాం కానీ ఫస్ట్ లో మీకు బాగా నచ్చే ఇప్పటి వరకు అయితే శివబాలాజీ నెక్స్ట్ తర్వాత ఫోర్త్ సీజన్ విన్నర్ ఎవరు? అభిజిత్. సీజన్ 8 అయితే ఎవరు లేరు ఇంకా. ఎలా అనిపిస్తుంది మరి ఆ కంటెస్టెంట్? ఓకే కానీ ఇంకా స్టార్టింగ్ 2-3 డేస్ చూడాలి. 1-2 వీక్స్ అయితే తెలుస్తుంది. ఇంకా నామినేషన్ జరిగేది కాబట్టి చూడాలి. రవి బ్రో మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ బ్రో. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 14 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కనుక మీరు చెప్పినట్లయితే విగ్రహాన్ని ఇచ్చేస్తాను. వాళ్ళు మొత్తం ఎక్కడ ఉన్నారు. వాళ్ళు మనకు అంత తెలియదు. సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేర్లే తెలుస్తాయి. వీళ్ళని ఎప్పుడో చూసినట్టు. మరి గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? కంటెస్టెంట్ ఏ ఇంట్రెస్ట్ లేదు బ్రో. నార్మల్ హౌస్ బాగుంది. బిగ్ బాస్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? టైం పాస్ చేయండి. మరి ఈ గేమ్ బాగా ప్లే చేయని వాళ్ళు ఎవరంటే ఎవరి దగ్గర అందరూ ముగ్గురే మంచిగా మంచిగా ఆడలేకపోతున్నారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తారా? మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? వీళ్ళంటే మీకు బాగా ఇష్టం. ఓకే, మీరు 14 మంది కంటెస్టెంట్స్ కరెక్ట్ గా చెప్తే మీకు ఈ విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చేది 14. ఈ 5 మెంబర్స్ చెప్పారు. 5 మెంబర్స్
అబ్బాయి అబ్బాయి ఇంకా బయట ఓకే మరి ఓటీటీ కదా నామినేషన్ ఎలిమినేట్ అయ్యాను ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు ఎందుకు నాగమణి అంటున్నారు ఓకే తిరుపతి యాంగిల్ గేమ్ ప్లే చేస్తున్నాడు అంటారు ఎవరెవరు జెన్యున్ గా ఆడుతున్నారు మీరు అనుకుంటున్నారు నిఖిలు సోనియా వీళ్ళైతే జెన్యున్ గా ఆడుతున్నారు మిగతా వాళ్ళంతా ఓకే ఆడుతున్నారు ఓకే మీరైతే ఎవరు టైటిల్ విన్ అవుతారు నిఖిల్ అన్న వీళ్ళైతే టైటిల్ విన్ అవుతారు థ్యాంక్ యూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళ పేర్లు నువ్వు చెప్పగలిగితే నీకు ఈ వినాయకుడి విగ్రహాన్ని ఇస్తాను ట్రై చేస్తావా అబ్బాయి ఆదిత్య సీత సీత ఓకే వదిలేసి మరి ఈ బిగ్ బాస్ చూస్తున్నావు కదా బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎందుకంటే నబిలా చిన్నప్పుడు వరంగల్ మరి గేమ్ ప్లే అంత బాగాలేదు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తుంది నబిల్ అనేసి చాలా రివ్యూస్ లో కూడా బిగ్ బాస్ గురించి ఏమంటున్నాం చూడొచ్చు మరి మొన్న జరిగిన ఓటింగ్ లో ఎవరికి ఓటు వేశారు అబ్బాయికి అబ్బాయికి ఎందుకని అబ్బాయికి మా తమ్ముడే తమ్ముడే మరి ఓకే నువ్వు చెప్పని పేర్లు ఏంటో తెలుసుకున్నావు ఒకసారి శేఖర్ భాష చెప్పలేదు చేస్తావా అవ్వట్లేదా ఓకే విగ్రహానికి ఎక్కువ అప్డేట్ అవుతుంది మీ నేమ్ శ్రీనివాస్ బ్రో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు స్టార్ట్ అయిపోయింది ఈ బిగ్ బాస్ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ కనుక మీరు వాళ్ళ నేమ్స్ అన్ని చెప్పేస్తే వినాయకుని విగ్రహాన్ని మీకైతే ఇస్తానండి ట్రై చేస్తారా నేను చెప్పండి ట్రై చేస్తారు ఓకే ఫస్ట్ కంటెస్టెంట్ నెంబర్ 1 నైనిక బ్రో, విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీ, విభక్క, నవీన్, ప్రేరణ, యశస్విని. అంటే ఆమెకు నిత్యం కూడా ఇది ఉంది నిఖిల్, ఆదిత్య, కిరాక్ సీత, భాష. ఏంటి ఎవరు బ్రో మీరు స్కూల్ ఇంకా ఎవరు మిగిలిపోయారు ఒక్కలే అనుకుంటా మిగిలిపోయింది ఒక్కలే అనుకుంటా మిగిలిపోయింది ఒక్కలేనా మిగిలింది ఇంకా ఒక్కలే సారీ నబేల్ నబేల్ పేరు పక్కన రావట్లేదు. ఓకే
అయిపోయిందా ఫోటో నాకు తెలిసిన ప్రకారం అయితే నేను ఇంతవరకు చూసిన ఎపిసోడ్ సో మళ్ళీ రివెంజ్ చేస్తావా ఫస్ట్ నుంచి రివెంజ్ నైనిక, యశస్విని, పేరణ, నిఖిల్, ఆదిత్య ఓం, నాగమణికంఠ, దుర్గక్క, షేక్ బాషా, శేఖర్ భాష, కిరాక్ షీసా, సోనియా, పృథ్వీ, నెక్స్ట్ పేరణ, నెక్స్ట్ సోనియా, యశస్విని కూడా చెప్తున్నా. యష్మి నిఖిల్. కంప్లీటెడ్. ఓకే బ్రో, మరి 14 మెంబర్స్ పేర్లు కష్టపడి చెప్తావు అంటే నీకు అంత బాగా కాన్సన్ట్రేషన్ చేసి బిగ్ బాస్ అయితే చూస్తాను. చూస్తా బ్రో, ప్రతి సీజన్ అయితే మాక్సిమం చూస్తా. ఈ సీజన్ కొంచెం లేట్ అయింది కానీ చూస్తున్నా, వాచ్ చేస్తున్నా. ఓకే బ్రో, ఈ విగ్రహాన్ని అయితే నీకు ఇచ్చేస్తున్నాను అప్పట్లో. ఓకే, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తావా లేపాక్షి టీవీని? సబ్స్క్రైబ్ టు లేపాక్షి టీవీ. ఓకే, నీ ఫీలింగ్ ఏంటి మరి విగ్రహాన్ని గెలుచుకున్న తర్వాత? ఓకే బ్రో, హ్యాపీ. వినాయక చవితి వస్తుంది ముందు, మళ్ళీ నాకు వినాయకుడు గిఫ్ట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఫీలింగ్ అయితే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బిగ్ బాస్ లో ఉన్నారు, వాళ్ళ నేమ్స్ చెప్పామంటే వినాయకుడి విగ్రహానికి ఇచ్చేస్తాను. మరి చెప్పగలవా? చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, స్టార్ట్ బ్రో, చెప్పు బ్రో. ఓకే, నిఖిల్. ఓకే, తర్వాత సోనియా. ఓకే, 2 మణికంఠ, 3 అభయ్ నవి. ఓకే, అభయ్ నవి 4 ఓకే, మరి చెప్పగలుగుతావా లేదా ఇక్కడ టాప్ అయిపోతుంది? ఓకే, మరి నీకు బిగ్ బాస్ లో ఎవరి గేమ్ ప్లే బాగా స్లో అండ్ డల్ గా? దేవభక్త, నిజవాడ దేవభక్త. ఏమైనా నీకు డల్ గా గేమ్ ప్లే గేమ్ నచ్చలేదు. మరి ఎలిమినేషన్స్ కి దగ్గర వస్తే ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు ఈ 6 మెంబర్స్ లో? దేవదత్త అండ్ విష్ణుప్రియ అండ్ నాగమణికంఠ అండ్ దెన్ పృథ్వీరాజ్ అండ్ సోనియా. వన్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఎవరు? శేఖర్ భాష. వీళ్ళ 6 మెంబర్స్ లో శేఖర్ భాష ముసలా ఇలా ఉంటుంది. ఓకే, వీళ్ళ 6 మెంబర్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎందుకని శేఖర్ భాష? ఓకే, థ్యాంక్ యూ బ్రో. శరత్ గారు, ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? చూస్తున్నారు ఇప్పటికి? ఎప్పుడు చూస్తాను. చాలా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 14 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్తే ఈ విగ్రహాన్ని ఇచ్చారు. అయితే మేము ఈ మధ్య చూడటం హైదరాబాద్ ఇచ్చినాం పని మీద 4 రోజులు ప్రోగ్రెస్ చూడలేదు. అయితే మీకైతే పేర్లు తెలియదు. రేటు అది మంచిది అంటే ఐటీ కానీ ఫెయిల్ ఒక ఫోటో గుర్తుపడతారా? ఓకే, థ్యాంక్ యూ.